శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుడి కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుడి కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. గెరేసేల దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానము చేరాడు. గెరేసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానము చేరాడు. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము.
కృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పినా ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పినా ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయం.